మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఎంబీబీఎస్ లేదు అంటే బీడీఎస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థుల యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి. ఏం అప్డేట్ అనుకుంటున్నారా? సో వాళ్ళు వెరిఫికేషన్ కి అటెండ్ అయిన తర్వాత అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వాళ్ళ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు, ప్రొవిజనల్ మాత్రమే. సో గ్రీవియన్స్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తారు. బట్ ఎందుకంటే ఈ ప్రాసెస్ కంటే ముందే మనం గ్రీవియన్స్ సెల్ అంటే అసలు ఏంటి, ఎలా ఓపెన్ అవుతుంది, ఏ డేట్ వరకు ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది సెలెక్ట్ కాలేదు. సో కొంతమంది 66,120 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. ఆ డేటా నిన్న మాట్లాడుకున్నాము. సో ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే చెక్ చేసుకోండి మీ పేరుందో లేదో, ఓకేనా. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ కాలేదో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏం చెయ్యాలి మాట్లాడుకుందాం. మీరు కనుక మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేసుకోవాలండి. ఏ డేట్లోపు అంటే దానికి అప్లై చేసుకోవడానికి కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ నాన్ లోకల్ లోకల్ విషయం మీదే డిస్క్వాలిఫై అయ్యారు, ఓకేనా. కొన్ని కండిషన్స్ పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు. 9th స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్. సో కొంతమంది స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మాత్రం ఏపీ స్టడీ అని ఇచ్చారు. ఏపీలో చదువుకోవడం వల్ల, మళ్ళీ 9th క్లాస్ స్టూడెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ కారణాలతోటైతే వీళ్ళని క్వాలిఫై చేయలేదు. మీ దగ్గర కనుక ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు మళ్ళీ అప్లై చేసుకోండి. మొత్తం ఎంతమంది ఉన్నారో తెలుసా ఇలాంటి విద్యార్థులు? 1,020 మంది అయితే ఉన్నారండి. చూడండి, ఇంటర్ మెమో నాట్ అప్లోడెడ్, 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్. సో నీట్ ర్యాంక్ కార్డ్, 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్. ఈ డాక్యుమెంట్స్ కనుక మీ దగ్గర ఉంటే మళ్ళీ అప్లై చేసుకోండి. మళ్ళీ ఆ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేయండి. ఎలా పార్టిసిపేట్ చేయాలంటే గ్రీవియన్స్ సెల్ ఏదైతే ఓపెన్లో ఉందో మీ గ్రీవియన్స్ ఏంటో వాళ్ళకి తెలియచేయండి. ఎలా తెలియచేయాలి అంటే knrug@admission@gmail.comకి మీరు మెయిల్ చేయాలి. ఏ డేట్ లోపు అంటే 14 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్తో మెయిల్ చేసినట్టయితే మీకేంటంటే మీరు ఎందుకు ఎలిజిబుల్ కాలేదు అక్కడ రీజన్ ఇచ్చారు కదా. సో ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు ఈ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి ఈ టైం లోపు, ఓకేనా. ఎందుకంటే ఎంబీబీఎస్ సీట్ అనేది కన్వీనర్ కోటా నుంచి బయటకు వచ్చి మేనేజ్మెంట్ కోటాలో కొనాలి అంటే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే ఓకే, కానీ లేని విద్యార్థులు అయితే మాత్రం చాలా టఫ్ అవుతుంది. కాబట్టి సో మళ్ళీ ట్రై చేయండి, ఓకేనా. మీరు కనుక 14 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల తర్వాత ట్రై చేసినా వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేయరు, ఓకేనా. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఈ గ్రీవియన్స్ సెల్ క్లోజ్ అయిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తారు. హోప్ సో మీరు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండాలని కోరుకుంటున్నాను. మీ దగ్గర కనుక సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి ఆ మెయిల్ ఐడికి, ఓకేనా. మెయిల్ ఐడి ఒక్కసారి ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. knrug@admission@gmail.com. సో ఈ మెయిల్ ఐడికి 14 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల లోపే మీరు మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మీ రీజన్, సో నేను ఫలానా రీజన్ కోసం ఇది అప్లోడ్ చేస్తున్నాను చెప్పి మీరు మెయిల్ అయితే చేయండి, ఓకేనా. సో సీట్ మ్యాట్రిక్స్ లేదంటే వెబ్ ఆప్షన్స్కి టైము, కౌన్సిలింగ్ డేట్స్ ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఓపెన్ చేస్తారు. నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. మీకు అడ్మిషన్స్కి సంబంధించి లేదు అంటే ఈ రిజిస్ట్రేషన్ కానీ లేదు అంటే ఈ అప్లోడ్ చేయడంలో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ని అయితే రీచ్ అవుట్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.